హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఫెట్ ఏఐ అనేటటువంటి ఒక క్రిప్టో కరెన్సీ యొక్క ప్రైస్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ఇది ది బిగ్గెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద పనిచేసేటటువంటి క్రిప్టో కరెన్సీ అండి. రీసెంట్గా ఒక 6 months బ్యాక్ క్రిప్టోలో ఉండేటటువంటి 3 పెద్ద క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ చేశాయి. 3 కంపెనీస్ కలిపి ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి ఒక కొత్త క్రిప్టో కరెన్సీ ఆర్గనైజేషన్గా రూపొందాయన్నమాట. అంటే 3 కంపెనీలు మెర్జ్ అవ్వగా ఫైనల్గా ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించేటటువంటి కంపెనీగా వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫెట్ ఏఐ అనేటటువంటి ఈ క్రిప్టో ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ది వరల్డ్లోనే బిగ్గెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ బిగ్గెస్ట్ కంపెనీస్కి అన్నిటికీ కూడా సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓపెన్ ఏఐ అనేటటువంటి ఇది, తర్వాత మెటా అంటే మన ఫేస్బుక్ ఏదైతే ఉందో ఫేస్బుక్ వాళ్ళకి సంబంధించి అన్నీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి టోటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో జెమినీ అనేది మీరు ఆల్రెడీ విన్నదే. మీరు మొబైల్లో ఎప్పుడైనా కానీ వాయిస్ కమాండ్ ఇస్తే జెమినీ అనే దాని గురించి అక్కడ వస్తుందన్నమాట, ఆటోమేటిక్ సెర్చ్. తర్వాత ఇక్కడ ఇవన్నీ మీకు ఎన్విడా, దాంతోపాటు లాస్ట్లో చూస్తే బోష్ అనేది ఎంత బిగ్గెస్ట్ ఎలక్ట్రికల్ కంపెనీ అనేది కూడా మీకు తెలిసిన విషయమే. సో చాలా పెద్ద ఆర్గనైజేషన్ వరల్డ్లోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి సంస్థ అనేది వాటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఇంకొక కొత్త ట్రెండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనే కొత్తగా ఏఐ ఏజెంట్స్ అనేటటువంటి ఇంకొక టెక్నాలజీ వచ్చిందండి. ఈ ఏఐ ఏజెంట్ అనేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి సంస్థ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంది. సో మీ బిజినెస్కి సంబంధించినటువంటి లేకపోతే అదర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్, వెబ్సైట్ లేకపోతే ఒక బ్లాగ్ ఇటువంటిది ఏదైతే ఉందో వాటన్నిటిని క్రియేట్ చేయడంలో ఈ ఫెట్ ఏఐ అనే సంస్థ ఏఐ టెక్నాలజీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో దాంతోపాటు సెర్చ్ ఇంజన్, సో దాంతోపాటు మీరు యూజ్ చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటైజ్ చేయడము, దాంతోపాటు అక్కడ ఏంటి రూట్ టాస్క్ అంటే మెయిన్ వర్క్ ఏం జరగాలి ఆ అప్లికేషన్లో అనేది కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఈ ఏఐ ఇంజిన్ అనేటటువంటిది. సో ఈ ఏఐ ఏజెంట్ సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో అది క్రిప్టోలో ఏ విధంగా యూజ్ అవుతుంది అని అంటే కొత్తగా ఒక క్రిప్టో కరెన్సీని లేకపోతే ఒక కొత్త క్రిప్టో టోకెన్ని బిల్డ్ చేయడము, దాని తర్వాత దాన్ని లిస్ట్ చేయడము, దాని తర్వాత దాన్ని ఎనలైజ్ చేయడము, దాని తర్వాత హోస్టింగ్ అంటే వాటి సర్వీసెస్ని హోస్టింగ్ చేయడము, ఇటువంటిది కూడా ఈ ఏజెంట్ వర్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి ఒక క్రిప్టో చేస్తుందన్నమాట. సో దాంతోపాటు కొత్తగా ఏఐ ఏజెంట్స్ అనేటటువంటి కొత్త క్రిప్టో టెక్నాలజీ, కొత్త టోకెన్స్, క్రిప్టో కాయిన్స్ అనేవి వస్తున్నాయండి. సో వాటన్నిటినీ కూడా బిల్డ్ చేసేది ఏంటి అంటే ఈ ఫెట్ ఏఐ అనే సంస్థ. సో ఈ కొత్తగా వచ్చేటటువంటి ఏఐ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్టర్ చేయడము, దాని తర్వాత వాటి యాక్టివిటీస్ని డిస్కవరబుల్గా మార్చడము, దాని తర్వాత వాటికి ఒక కొత్త ప్లాట్ఫామ్స్ అనేవి క్రియేట్ చేయడము, దాని తర్వాత వాటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూస్గా మానిటైజ్ చేయడము. సో ఇవన్నీ కూడా ఈ ఏఐ ఏజెంట్ సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫెట్ ఏఐ అనేది చేస్తుందన్నమాట. సో ఏఐ ఏజెంట్స్ అనేటటువంటి అయితే కొత్తగా వస్తున్నాయో టెక్నాలజీ దాని యొక్క
ఎఫిషియన్సీ, దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి సంస్థ అనేది పెంచుతుందన్నమాట. సో దాంతోపాటు ఒకవేళ ఈ ఏఐ ఏజెంట్స్ కానీ లేకపోతే అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వర్క్ చేసేటటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఒకవేళ ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా ఆఫ్లైన్లో ఉన్నా కానీ వాటి టాస్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఈ ఏజెంట్ ఐఓటీ గేట్వే అనే ఒక కొత్త టెక్నాలజీని కూడా తీసుకొచ్చారనమాట. దాంతోపాటు ఇక్కడ హోస్టింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని, దాంతోపాటు వెబ్3 నెట్వర్క్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి ఒక క్రిప్టో అనేది డెవలప్ చేస్తుంది. ఏదైనా మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక టోకెన్ ఏదైతే ఉందో ఒక క్రిప్టోలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ సజెషన్ నా వైపు నుంచి ఇచ్చేది ఏదైనా ఉందని అంటే అది ఖచ్చితంగా ఫెట్ ఏఐ అండి. ఎందుకు అంటే ఇది ప్యూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోకెన్ అవ్వడం ఒకటి, దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి ఏఐ ఏజెంట్స్ అనేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని చాలా అద్భుతంగా బిల్డ్ చేస్తుంది. ఇంకొక రీజన్ ఏంటి అని అంటే జస్ట్ మండే అంటే 2 days బ్యాక్ నుంచి దీంట్లో ఫెట్ ఏఐ అనేటటువంటి ఈ టోకెన్లో $5 million వర్త్ ఉండేటటువంటి టోకెన్స్ని బర్న్ చేస్తున్నారనమాట. $5 million వర్త్ ఉండేటటువంటి ఫెట్ టోకెన్స్ బర్న్ అయితే దీని యొక్క ప్రైస్ అనేది ఎలా ఉంటుందనేది మీకు తెలిసిందే. అంతకంతలా పెరుగుతూ వెళ్తుందన్నమాట. ఈ ఫెట్ ఏఐ అనేటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి 1.247 USDT దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అయితే అవుతుందండి. రీసెంట్ హైయెస్ట్ మనం చూసుకుంటే రీసెంట్ హైయెస్ట్ అనేది $2, నియర్ బై $2గా ఉందన్నమాట. ప్రస్తుతానికి 1.27 అంటే దరిదాపు రీసెంట్ హై ప్రైస్ కంటే కూడా 80% తక్కువ ప్రైస్తో అది ప్రస్తుతానికి ట్రేడ్ అయితే అవుతుందన్నమాట. ఇది 43వ ర్యాంక్ ఉంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా టాప్ 10 ర్యాంక్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. దాంతోపాటు ఈ మార్కెట్స్ మనం చెక్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి టోకెన్ అవైలబిలిటీ ఉందని బైనాన్స్లో ఉందండి, బైబిట్లో ఉంది, దాంతోపాటు కాయిన్ బేస్, క్రాకెన్, క్యూకాయిన్, హెచ్టిఎక్స్, ఈ విధంగా ఆల్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉందన్నమాట. దాంతోపాటు ఇండియన్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో ముద్రెక్స్, గేట్, సన్ క్రిప్టో, కాయిన్ డీసీఎక్స్, దాంతోపాటు జియోటస్, ఈ విధంగా అన్ని ఇండియన్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో కూడా ఆల్మోస్ట్ ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది లిస్ట్ అయి ఉందన్నమాట. జస్ట్ 1 minute బ్యాకే మనం ఈ ఫెట్ ఏఐ టోకెన్ ఏదైతే ఉందో దాని బర్నింగ్ గురించి మాట్లాడుకున్నాం. $5 million వర్త్ ఉండేటటువంటి ఫెట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి బర్నింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎప్పటి నుంచి? మండే నుంచి. పర్ డేకి లేకపోతే పర్ వీక్లీ లేకపోతే ఒక వారానికి, ఒక నెలకి ఇన్ని ఫెట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక టార్గెట్గా పెట్టుకొని బర్న్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ బర్నింగ్ వల్ల కూడా ఈ ఫెట్ ఏఐ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాని ప్రైస్ అనేది చాలా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి మనం ఈ గ్రాఫ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకుంటే ఆల్రెడీ బ్రేక్అవుట్ అనేది తీసుకున్నదండి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఈ షార్ట్ టర్మ్ టార్గెట్ ఏదైతే ఉందో అది మనం $3గా ఫిక్స్ చేసుకోవచ్చండి. అదే కొంచెం మిడ్ టర్మ్ టార్గెట్ ఏదైతే ఉందో అది $4 ఫెట్ ఏఐ టోకెన్ టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు ప్రస్తుతానికి ఏదైతే ఉందో బీటీసీలో రికవరీ అనేది నిన్నటి వరకు డౌన్ఫాల్ జరిగిందండి, తర్వాత రికవరీ అనేది స్టార్ట్ అయింది. బీటీసీ అనేది స్టేబుల్గా ఉన్నా లేకపోతే కొంచెం బులిష్ మూమెంట్కి వెళ్ళినా కానీ ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో $3.1
దాని తర్వాత $4 ఏవైతే ఉన్నాయో ఇవి షార్ట్ పీరియడ్లోనే ఒక 3 monthsలోనే FET-AI టోకెన్ అయితే అచీవ్ చేసే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా ఏదైతే బిట్ కాయిన్లో డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయితే సో లోయెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ $0.623 ఈ $0.6 వరకు పడే అవకాశం అయితే ఉంది. లేదు ఈ మార్కెట్ అనేది బుల్లిష్గా కంటిన్యూ అయితే $4 అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు ఎప్పుడు ఎంట్రీ ఇవ్వచ్చు FET-AI టోకెన్లు అంటే ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఈ కరెంట్ మార్కెట్ ప్రైస్ $1.2 దీన్ని అయితే మీరు ప్రస్తుతానికి ఫస్ట్ ఎంట్రీ లెవెల్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది ఫెయిల్ అయ్యి బిట్ కాయిన్లో ఎక్కువ డౌన్ఫాల్ అయితే వస్తే ఇక్కడ నుంచి నెక్స్ట్ బిగ్గెస్ట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో $0.6 దీన్ని మీరు సెకండ్ ఎంట్రీ పాయింట్గా మీరు తీసుకోవచ్చు అనమాట. సో $0.6 వరకు ఎప్పుడు వెళ్తుంది అని అంటే బిట్ కాయిన్లో ఫుల్ బేరిష్ మూమెంట్ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడు మాత్రమే ఈ $0.6 అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. అలా కాకుండా లిటిల్ బేరిష్ మూమెంట్ అనేది ఏదైతే ఉందో అది వస్తే చిన్న చిన్న లోకల్ సపోర్టులు తీసుకొని తిరిగి మళ్ళీ ఈ ఫస్ట్ ఎంట్రీ లెవెల్ ఏదైతే ఉందో మనకు $1.2 దీనికి ఈ FET-AI టోకెన్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఇవి సో చాలా ఈజీగా హిట్ అయ్యేటటువంటి టార్గెట్స్ అండి. సో ఒకవేళ మీరు ఇది ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు. ఒకవేళ మీరు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిన వీడియో అనమాట. దాంట్లో మీరు గుర్తుంచుకొని మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ అమౌంట్ అనేది చేయాలి. సో మీరు చేసిన అమౌంట్ అనేది మీకు ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి చేకూర్చకూడదు. సో క్రిప్టో మార్కెట్ గురించి మీకు తెలిసిందే. ఎందుకు అని అంటే ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే మార్కెట్లో మీకు ప్రాఫిట్ వచ్చే వరకు మీరు అనుకున్నంత ప్రాఫిట్ తీసుకునేంత వరకు మీకు హోల్డింగ్ పవర్ అనేది ఉండాలి. హోల్డింగ్ పవర్ అనేది లేకపోతే ఫ్లక్చుయేషన్స్ వల్ల మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, జస్ట్ పైకి వెళ్తుంది మళ్ళీ కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది కిందికి వస్తుంది. ఈ విధంగా ఫ్లక్చుయేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది క్రిప్టో మార్కెట్లో. ఆ టైంలో మీరు హోల్డింగ్ కెపాసిటీని అలవాటు చేసుకుంటేనే మీరు ప్రాఫిట్స్లో ఉండగలరు. లేదు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్లో మార్కెట్ పడిపోతుంది కదా, మనం పెట్టిన అమౌంట్ కూడా పడిపోతుంది కదా అని ఎగ్జిట్ అయితే జస్ట్ 1 week 2 weeksలోనే మనకు ప్రైస్ అనేది అందకుండా వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. సో అలాంటప్పుడు మనం లాసుల్లో పడే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉండాలి. చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. డాలర్స్లో ఒక $10 ఒక్కొక్క క్రిప్టో టోకెన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక $10 నుంచి $20 ఇలా ఇన్వెస్ట్ చేయాలి. దాంతోపాటు కొన్ని రోజుల పాటు మీరు ఖచ్చితంగా వెయిట్ చేయగలగాలి. 3 months to 6 months అయినా మినిమం వెయిట్ చేయగలగాలి మీరు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి తీసుకోవడానికి. సో అప్పుడే మనం ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలమండి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. ఒకవేళ మీలో ఎవరైనా కానీ కొత్తగా ఒక క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ప్రస్తుతానికి ఉండేటటువంటి సిచ్యువేషన్ ప్రకారం మార్కెట్ కండిషన్స్ ప్రకారం దాంతోపాటు FET-AI అనేటటువంటి ఈ క్రిప్టోలో ఉండేటటువంటి డెవలప్మెంట్స్ ప్రకారం వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్ అండి. కొత్తగా ఎంట్రీ ఇచ్చే వాళ్ళకు లేకపోతే ఎక్స్ట్రా ఫండ్స్ ఉండి ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఈ FET-AI అనేటటువంటి ఈ క్రిప్టో కరెన్సీ టోకెన్ ఏదైతే ఉందో అది బెస్ట్ ఛాయిస్. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మార్కెట్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.